హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ సినద్రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి అక్టోబర్ 28, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్ సముద్ర తీర ప్రాంతాల్లో నత్తలు గవ్వలు సేకరించడం అనేటువంటిది చట్టరీత్యా నేరం అని చెప్పేసి కువైట్కి సంబంధించిన పర్యావరణ శాఖ వాళ్ళు హెచ్చరించారు. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా సరే వాటిని సేకరించినట్టయితే 250 నెలల వరకు జరిమానా విధిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే తీర ప్రాంతాల్లో ఈ నత్తలు గవ్వలు సేకరించడం వల్ల పర్యావరణ వ్యవస్థకు హాని కలిగించినట్టు అవుతుంది కాబట్టి ఆ విధంగా చేయకూడదని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైనా చేస్తే ఈ విధంగా జరిమానా విధిస్తామని చెప్తున్నారు. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే వీటిని సేకరించి కొన్ని రెస్టారెంట్లో విక్రయిస్తున్నారు. సో దాని కారణం చేత ఈ గవర్నమెంట్ ఏదైనా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎవరైనా ఈ విధంగా చేసినట్టయితే తక్షణమే వాళ్ళకి 250 జరిమానాతో పాటుగా కొన్ని చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. మొన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, జహరాలోని తైమా ఏరియాలో ఒక బ్యాంకు దోపిడీ జరిగింది. అయితే ఆ దోపిడీ చేసినటువంటి వ్యక్తిని అతి తక్కువ సమయంలోనే పోలీసులు అదుపులో తీసుకున్నారని చెప్పేసి వీరి విచారణలో తేలినటువంటి ఇంకొన్ని విషయాలు ఏమిటంటే, ఇతని పైన ఆల్రెడీ కొన్ని నేర చరిత్రలు అయితే ఉన్నాయంట. ఫర్వానియా, హవల్ ఈ ప్రాంతాల్లో ఈ మాదక ద్రవ్యాలను విక్రయించడం, అలాగే కొనడం ఇలాంటి కేసులు, మరియు కొన్ని కార్లను దొంగలించడం ఇలాంటి కేసులు ఆల్రెడీ నమోదయ్యి ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. గతంలో ఇతనికి నేర చరిత్ర అయితే ఉందంట. అయితే జహరా ఏరియాలో మొట్టమొదటిసారిగా ఈ విధంగా ఇతను నేరాలకు పాల్పడినట్టు చెప్తున్నారు. ఇతని జహరా ఏరియాలో దొంగతనం చేసినటువంటి డబ్బులు కూడా ఇతను ఒక ట్యాక్సీలో వచ్చారంట. అంటే ఇతను ఓన్ వెహికల్లో రాకుండా ఒక ట్యాక్సీలో వచ్చి ఆ డబ్బులను దొంగతనం చేసి మళ్ళీ ట్యాక్సీలోనే అతను వాళ్ళ బ్రదర్ ఇంటికి వెళ్ళారంట. ముబారక్ ఆల్ కబీర్ ఏరియాలో వాళ్ళ బ్రదర్ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ కొంత డబ్బులు పెట్టి కొత్త బట్టలు కొనుక్కోవడానికి, సెల్ ఫోన్స్ కొనుక్కోవడానికి, అలాగే ఇతను కొన్ని అప్పులు ఉన్నాయంటే ఆ అప్పులు తీర్చడం కోసం అని చెప్పేసి మెయిన్గా దొంగతనం చేశానని చెప్పేసి చెప్పాడంట. సో ఈ విధంగా పోలీసు వాళ్ళు అయితే ఎట్టకేలకి ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు అదుపులోకి తీసుకుని విచారించడం వలన గతంలో ఇతను చేసినటువంటి మరికొన్ని నేరాల గురించి కూడా వీళ్ళు తెలుసుకోగలిగారు. అమెరికా నుంచి కువైట్కి వస్తున్న ఒక వ్యక్తి అక్రమంగా మాదక ద్రవ్యాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తుండగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు అతన్ని, అలాగే అతను తీసుకొచ్చినటువంటి మాదక ద్రవ్యాలని స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు ఈ కస్టమ్స్ అధికారులు ఇతని లగేజ్ని చెక్ చేస్తూ ఉండగా, అంటే స్కానింగ్ చేస్తుండగా అందులో వీళ్ళకి అనుమానం వచ్చి అది ఓపెన్ చేస్తూ ఉండగా అందులో గంజాయి, అలాగే మద్యం బాటిల్ కనిపించాయి. అంటే గంజాయి సుమారు ఒక 18 గ్రాములు ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఆ గంజాయి ఈ మద్యం బాటిల్ ఏవైతున్నాయో వాటిని స్వాధీనం చేస్తున్నారు. అలాగే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం కోసం చెప్పేసి ఇతను సంబంధిత విభాగాలకి అప్పచెప్పారు. ఈక్వల్ ఏరియాలో ఒక డాక్టర్ డ్యూటీకి వెళ్తుండగా ఒక వ్యక్తి కారుతోటి అతను గుద్దాడు. ఇతనికి తీవ్రమైన గాయాలే. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఇతని హాస్పిటల్కి తరలించారు. ఇతనికి ఇంటర్నల్గా ఎక్కువగా రక్తస్రావం అవడంతో ప్రస్తుతానికి ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే సీసీ కెమెరాల ఆధారంగా ఆ వ్యక్తి ఎవరు అని దాన్ని గుర్తించి పోలీసు వాళ్ళు ఆ వ్యక్తిని, అలాగే ఆ వెహికల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరి విచారణలో తెలియదంటే ఎవరైతే డాక్టర్ ఇప్పుడు యాక్సిడెంట్కి గురయ్యారో ఆ వ్యక్తి ఆ డాక్టర్ యొక్క పక్కింటి అతనే అని చెప్తున్నారు. గతంలో వీళ్ళిద్దరికి కొద్దిగా గొడవలు ఉండడం వల్ల ఇతను కావాలని ఉద్దేశపూర్వకంగా కారుతో అతన్ని గుద్దినట్టు చెప్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి అగ్నిమాపక శాఖ వాళ్ళు ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ అగ్నిమాపక శాఖ వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఎవరో హ్యాక్ చేశారని చెప్పేసి వీళ్ళు చెప్పారు. అతి త్వరలోనే దీన్ని రికవరీ చేయడానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు, త్వరలోనే దీన్ని మళ్ళీ రెడీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కరోనాకి పుట్టినిల్లు ఏది అనేసి అంటే చైనా అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తారు. అలాంటి చైనాలో కరోనాకి సంబంధించినటువంటి మరికొన్ని కొత్త వేరియంట్లు బయటపడుతున్నాయి. కొన్ని కొత్త కేసులు కూడా ఈ చైనాలో పెరుగుతున్నాయి. దీని కారణం చేత చైనా ప్రభుత్వం కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో పూర్తి లాక్డౌన్ ప్రకటించారు, కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా లాక్డౌన్ ప్రకటించారు. ఈ ఫుల్ లాక్డౌన్ ప్రకటించిన ఏరియాల్లో స్కూల్స్, అలాగే ఈ బస్సులు, ట్యాక్సీలు, ట్రైన్లు అన్నింటినీ బంద్ చేస్తారు. అవి ఏవి కానీ అక్కడ తిరగకూడదని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా బయట రావాలనుకుంటే వారు తప్పనిసరిగా కరోనాకి సంబంధించిన నెగిటివ్ సర్టిఫికేట్ ఉంటేనే బయట రావాలని చెప్పేసి చెప్తున్నారు. అలాగే కొన్ని పర్యాటక ప్రాంతాలను కూడా తాత్కాలికంగా క్లోజ్ చేశారు. అక్కడికి వచ్చినటువంటి యాత్రికులు ఎవరైతే ఉంటారో వారందరూ తప్పనిసరిగా మీకు కేటాయించిన హోటల్ రూమ్లు ఏవైతే ఉన్నాయో అక్కడే ఉండాలి తప్ప బయట రావద్దండి అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. ఏదైనప్పటికీ చైనాలో మళ్ళీ కరోనా కేసుల సంఖ్య పెరగడం, అలాగే కొత్త వేరియంట్లు రావడంతో అన్ని దేశాలు ఇప్పుడు భయపడుతున్నాయి. మన దేశం వాళ్ళు కూడా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే పక్క దేశంలో ఈ కరోనా కేసుల సంఖ్య కొత్త వేరియంట్లు రావడంతో మన దేశంలో కూడా కనుక ఎంటర్ అయినట్టయితే, గతంలో మన దేశంలో మీకు తెలుసు కదా ఈ డెల్టా వేరియంట్ రావడం వల్ల ఎంతటి ప్రమాదాన్ని మనం ఎదుర్కొన్నాము. సో అలాంటి మళ్ళీ జరగకూడదంటే ఇప్పటి నుంచే మనం జాగ్రత్తలు పడాల్సి ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ కూడా కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది నిపుణులు చెప్తున్న దాని ప్రకారం చైనాలోనే కాకుండా యూకే, అమెరికా ఇలాంటి దేశాల్లో కూడా ప్రస్తుతానికి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచే మనం జాగ్రత్త పడాలని చెప్పేసి చెప్తున్నారు. వీటన్నిటికీ ఫస్ట్ ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే దీని నుంచి మనం ప్రాణాలతో బయటపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత ఆ వ్యాధి మనకు వచ్చినా సరే తొందరగా మనం దీని నుంచి కోలుకోగలం. సో ఇది ఫస్ట్ది. దాని తర్వాత సామాజిక దూరం, మాస్క్ లాంటివి తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. కువైట్లోని సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక వేలం పాటలో ఒక పొటేల్ని
సుమారుగా 66,000 కువైటీ దినార్లు వెచ్చించి ఒక వ్యక్తి దాన్ని కొనుక్కున్నారు. అంటే మన డబ్బుల్లో చెప్పుకోవాలంటే సుమారుగా 1,61,70,000 రూపాయలు. అంత డబ్బులు పెట్టి ఒక పొటేల్ని కొన్నారు. అంత డబ్బులు పెట్టి కొన్నారంటే మరి అందులో ఏ ప్రత్యేకత ఉందో మనకైతే కనుక తెలియదు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి ఉంది, మీరు దాన్ని కూడా కావాలంటే గమనించవచ్చు. 52,500 عند بركان الخليج خالد شاهين. والخروف هذا انا غيرت اسمه لسحر. ولد متعب ولد جلاد، هو كان خزام غيرناه لسحر. وانتاج اخوي محمد عامر بن عصيدان. هذا بركان الجدعان الله يبارك. الله يبارك له. السوم 52,500 عدل السوام. السوم 52,500 عند بركان الخليج خالد شاهين. والرجال يقول بعد ماني قريب. بيض الله وجهك يا ابو عثمان، ما قصر. تعال شجاع. رجال و50 7 50 500 نار الناس تضرب الربيع، ذاك اللي بيجرطني والله يمشي بالرجال اليوم. 7,500 السوم عند خالد شاهين. السوم عند بركان الخليج. السوم عند خالد الشاهين 63. يا سلام 63,000 دينار. عاش 100 لما ينباع. عاش يا ولد. 63,000 دينار. 63,000 دينار. 66. عاش 66,000 دينار. 66. وين ولد خزام، ولد متعب، ولد جلاد، وانتاج براح. ومحمد عامر بن عصيدان 66,000 دينار. 66. ها يا قلب يا زول يقول جوا القلب. يقول جوا قلبي. جوا القلب 66 يبي يجلطني هذا. 66,000 66,000 انا ఫ్రెండ్స్, గత 2 నెలలుగా మనం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చర్చించుకుంటున్నాం. అంటే దీన్ని తీసుకోవడం వల్ల లాభాలు ఏమిటి అనే గురించి చర్చించుకుంటున్నాం. సో ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనుక ప్రస్తుతానికి తీసుకున్నట్టయితే మీకు ఒక ఆఫర్ కూడా ఉంది. దీపావళి ఆఫర్ ప్రకటించారు. ఈ ఆఫర్లో ఎవరైతే 3 సంవత్సరాలకు ఒకేసారి ప్రీమియం అమౌంట్ అనేటువంటిది కడతారో వారికి స్పాట్లో ఒక 10% డిస్కౌంట్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఒక 3 సంవత్సరాలకు గాను యాక్సిడెంటల్ కవరేజ్ కింద ఒక 10 లక్షల రూపాయల వరకు కూడా ఇస్తామని చెప్తున్నారు. యాక్చువల్లీ ఈ యాక్సిడెంటల్ కవరేజ్కి అయితే కనుక మనం అడిషనల్గా డబ్బులు కట్టాల్సి ఉంటుంది. కానీ మీరు కనుక ప్రీమియం కట్టినట్టయితే ఈ దీపావళి ఆఫర్ కింద 10% డిస్కౌంట్ ప్లస్ యాక్సిడెంటల్ కవరేజ్ 10 లక్షలు అనేటువంటిది ఇస్తారంట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి జనరల్గా వెయిటింగ్ పీరియడ్ అనేటువంటిది ఒక నెల ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. అంటే ఇన్సూరెన్స్ తీసుకున్న ఒక నెల తర్వాత జనరల్గా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇది వర్తిస్తుంది. ఒక నెల లోపు ఓన్లీ యాక్సిడెంటల్ కేసులు మాత్రం, అంటే మనం ప్రీమియం తీసుకున్న రోజు నుంచే యాక్సిడెంటల్ కేసులకు వర్తిస్తుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇవి కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం మీద కరోనా అనేటువంటిది ఒక భయభ్రాంతులకు గురి చేస్తుంది. అలాగే కొత్త వేరియంట్లు కూడా వస్తున్నాయి. ఏ రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. కాబట్టి ఈ కరోనాకి కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ని వర్తింపజేశారు. అయితే ఇది మనం ప్రీమియం తీసుకున్న 15 రోజుల నుంచే ఇది వర్తిస్తుంది అనమాట. మనం అప్లై చేసుకున్న ఎంత త్వరగా అంటే అంత త్వరగా దీనికి కవరేజ్ కూడా వస్తుంది. కాబట్టి మీరు ముందు జాగ్రత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే ఇలాంటి కరోనాలు వచ్చినా కూడా మనం తొందరగా హాస్పిటల్లో చూపించుకొని డబ్బులు ఎక్కువైనా సరే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి పెట్టుకుంటారు. కాబట్టి మనం తొందరగా బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల లాభాలు ఏమిటి అనే దాని గురించి మనం చర్చించుకుంటున్నాం. అలాగే గత వీడియోలో మనం ఒక పాలసీదారు అతను ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం వల్ల అతనికి ఎంత డబ్బులు వచ్చింది, అతను ఏ విధంగా క్లెయిమ్ చేసుకున్నాడు అనే దాని గురించి మనం చెప్పుకున్నాం. ఇవాళ మనం కొంతమంది ప్రముఖులు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల లాభాలు ఏమిటి అనే దాని గురించి చెప్తున్నారు. దాని గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. అది నాకు బ్రీతింగ్ తీసుకుంటే ఇబ్బంది అయితే ఐ వెంట్ ఫర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది ఇట్లా ఉంది నాకు ఎలాగంటే, సరే ఆయన చెప్పారు, అయిపోయింది. దానికి ఎంత అవుద్దన్న అంటే అపోలో హాస్పిటల్ అంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాను నేను. దాదాపు 160-180 దాకా అవుతున్నాడు. ఆల్మోస్ట్ 2 lakhs అనుకోండి. నేను అసలు దానికి మెడిక్లెయిమ్ ఉందా లేదో కనుక్కొని ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎంక్వైరీ చేశాను. అంటే డెంటల్కి ఈ కాస్మెటిక్ సర్జరీస్కి ఉండవు, ఎనీ అదర్ ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ ఉంటాయి అన్నమాట. సో నేను అడిగాను నాజిల్ సెప్టమ్కి, అంటే ఈ ముక్కు రంధ్రాలని సరి చేసేది. సో ఉందండి, దానికి మెడిక్లెయిమ్ ఉన్నారు. సరే హాస్పిటల్లోకి వెళ్ళాం. అది 1 day ప్రాసెస్, సాయంత్రకాలం వచ్చేసాం, క్లియర్ 2 రోజులు ఉన్నాం, అంతా అయింది. దానికి కాస్ట్ దాదాపు 1.5 to 2 lakhs అయింది.
నా చేతిలో నుంచి నేను కట్టింది 7-8 టెస్టులు కట్టిన 5-6 వేలు తప్ప మిగతా డబ్బంతా నా మెడిక్లెయిమ్ చూసుకున్నాను. అంటే నేను ఒక్కసారి ఆశ్చర్యపోయి, నేను కట్టిన 4-5 లక్షల్లో ఆల్రెడీ ఒక్క చిన్న దానికి మెడిక్లెయిమ్ తీసుకున్నాను. నేను ఎప్పుడు మనసులంటే అది నా మెడిక్లెయిమ్ డబ్బు వేస్ట్ అయినా పర్లేదు, కానీ భవిష్యత్తు భద్రత కోసం ఎప్పుడూ ఉపయోగపడుతుంది. నేను ఒక ఫ్రెండ్ ఇట్లాగే అరే మెడిక్లెయిమ్ తీసుకున్నావు అంటే లేదన్నాడు. చదువుకున్న కుర్రోడు అండ్ టీవీ ఇండస్ట్రీలో ఉన్న పిల్లోడు, చిన్న పిల్లోడు, పెళ్ళయింది, మెడిక్లెయిమ్ తీసుకున్నావు అని అడిగితే లేదండి తీసుకోలేదని. కట్టు మంచిది, ఎందుకంటే ఏదన్నా చిన్న చిన్నవి వస్తాయి, పెద్ద డబ్బులు కూడా అక్కర్లేదు, చిన్న చిన్న వాటికే చాలా లక్షలు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంటే తీసుకోవాలి. సడన్గా ఏమైంది, తన స్పౌజ్కి ఈ ఫింగర్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, ఈ ఫింగర్కి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. దే సస్పెక్టెడ్ సమ్ టెర్మినల్, సమ్ క్యాన్సర్ కైండ్ ఆఫ్ థింగ్ అనుకున్నారు, కానీ లక్కీగా అది కాల. కానీ అక్కడ బోన్ ఎందుకో స్ట్రింక్ అయింది. సో ఈ బోన్ మార్చి తిరిగి అతికించి ఇచ్చేయడానికి ఇంచుమించు ఒక ₹1,00,000 దాకా, 1,25,000 వచ్చాయి. అతను మెడిక్లెయిమ్ తీసుకోవాలి. ఒకవేళ మెడిక్లెయిమ్ తీసుకొని ఉంటే మొదట కట్టిన 20,000కో 30,000కో అతనికి అది వచ్చేసేది. తీసుకోవాలి. అప్పుడని అయ్యో నేను చాలా తప్పు చేశాను. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది చూసాం. అంటే ఇప్పుడు అపోలో హాస్పిటల్ మా చరణ్ బాబు మిస్సెస్ ఉపాసన వన్ ఆఫ్ ద డైరెక్టర్, లేకపోతే దానికి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన వ్యక్తి అయినా, నిజంగా చెప్పాలంటే అపోలో హాస్పిటల్ మాకు సంబంధం లేదు. మాకు మా చరణ్ బాబు మిస్సెస్ ఉపాసన గారి వాళ్ళ తాతగారి వాళ్ళది. సో అది ఇట్స్ ఏ మెడికల్ బిజినెస్. అది వాళ్ళు ఏదన్నా కొన్ని కేసుల వరకు ఫ్రీగా చేస్తారు తప్ప వాళ్ళది వ్యాపారం. దట్ ఈస్ ఎ బిజినెస్. కానీ దానిలో నువ్వు కన్వీనియంట్గా మెడిక్లెయిమ్ తీసుకుంటే చాలా తక్కువ కాస్ట్లో, అసలు చీప్గానే, అసలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. నాకు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఫ్లైట్ టికెట్స్ గురించి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి, అలాగే ఇండియా నుంచి కువైట్కి రావడానికి కూడా టికెట్స్ లిమిటెడ్గా అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా విజయవాడ, హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా కువైట్కి రావడానికి కూడా టికెట్లు అయితే కనుక ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. అయితే లిమిటెడ్గా మాత్రం ఉన్నాయి, తక్కువ ధరలో లభిస్తున్నాయి. ఎవరికైనా టికెట్స్ కావాలనుకుంటే మీకు డిస్ప్లే నేను ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి వాళ్ళు కనుక్కొని అప్పుడు మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు, అన్న చెన్నై నుంచి కడప, చిత్తూరు జిల్లాలకు వెళ్ళడానికి ఏదైనా ట్యాక్సీలు కానీ షేరింగ్ ట్యాక్సీలు కానీ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, దాని గురించి చెప్పేసి నేను మీకు డిస్ప్లే నేను ఒక 2 ట్రావెల్స్ వాళ్ళ నెంబర్లు ఇస్తాను. ఆ నెంబర్లు కాల్ చేసి మీరు పూర్తిగా కనుక్కొని ముందుగానే ట్యాక్సీ బుక్ చేసుకోవచ్చు. అది మీకు షేరింగ్ కావాలనుకున్నా లేదా డైరెక్ట్ ఫుల్ ట్యాక్సీ కావాలన్నా సరే బుక్ చేసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో ₹246గా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 900 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 560 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ అందించినటువంటి రిపోర్ట్ ప్రకారం 25 కొత్త కరోనా కేసులు నమోదై దేశం మొత్తం మీద 39 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఈ కరోనా కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా 402 మంది ఈ కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయంగా చూసుకున్నట్టయితే నిన్న దేశం మొత్తం మీద సుమారుగా 16,351 కొత్త కరోనా కేసులు నమోదై 17,077 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 734 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 14,236 కొత్త కరోనా కేసులు నమోదై 12,703 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 803 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా 1,55,591 మంది కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో గడిచిన 4 గంటల్లో 1,418 కొత్త కరోనా కేసులు నమోదై కేరళలో 7,738 కేసులు, కర్ణాటకలో 478, తమిళనాడులో 1,061 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 4 గంటల్లో 381 కొత్త కరోనా కేసులు నమోదై 414 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4,743 మంది కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే గడిచిన 4 గంటల్లో 171 కొత్త కరోనా కేసులు నమోదై 208 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4,126 మంది కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 24,60,00,000 కేసుల మూలకంగా అందులో 22,29,00,000 మంది ఈ కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్నారు. సుమారుగా 49,92,000 మంది ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తమే సుమారుగా 4,79,000 కరోనా కేసులు నమోదై అందులో ఒక అమెరికాలోనే 78,932 కేసులు నమోదై మన భారతదేశంలో 16,300, బ్రెజిల్లో 17,000, యూకేలో 43,900,
రష్యాలో 36,000, టర్కీలో 26,600 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది జాబ్ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మనకు మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి జహ్రా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. కువైట్ వాళ్ళలో పనిచేయడానికి క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కరు, అలాగే వంట కోసం అని చెప్పేసి ఇంకొక వర్కర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 250 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఒక ప్యాకింగ్ కంపెనీలో పనిచేయడానికి కొంతమంది లేబర్స్ కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట, దాంతోపాటుగా ఓవర్ టైము కమిషన్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఒక తేనె కంపెనీలో పనిచేయడానికి కొంతమంది డ్రైవర్స్ కావాలని చెప్తున్నారు. 240 దినాలు జీతం ఇస్తారంట, రోజుకి 9 గంటలు డ్యూటీ ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. బండి, పెట్రోల్ మొత్తం కంపెనీనే ప్రొవైడ్ చేస్తారు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. డెలివరీ కంపెనీలో పనిచేయడానికి డ్రైవర్స్ కావాలని చెప్తున్నారు. కారు, పెట్రోల్, సిమ్ మొత్తం కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంటే మంచి జీతాలు ఉంటాయని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, మరి కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి హదీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. మంచి ఇల్లు, అలాగే మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, మరి కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇవాళ సహస్ర చౌదరి అనేటువంటి అమ్మాయి మొదటి సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ ఇవాళ ఉన్నటువంటి అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అప్పుడే మనం పెట్టేటువంటి డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ వాళ్ళకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.